గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సిఎస్డి అండ్ డేస్. సో ఈరోజు హిందూ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటో ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే 29% ఆఫ్ ద పొల్యూషన్. మెయిన్గా వచ్చి మనకి ఢిల్లీలో ఎక్కువగా వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. దానివల్ల మ్యాక్సిమం పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా ఇందులో ఏంటంటే 29% ఆఫ్ ద పొల్యూషన్ అనేది ఫార్మ్ ఫైర్స్ లేదంటే స్టబుల్ బర్నింగ్. దీనివల్ల 29 పొల్యూషన్ అనేది కాంట్రిబ్యూషన్ అవుతుందని చెప్పి మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పడం జరిగింది. అసలు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి, ఫార్మ్ ఫైర్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఉత్తరప్రదేశ్ కానీ ఢిల్లీ యొక్క నైబరింగ్ స్టేట్స్ అనేది ఉత్తరప్రదేశ్ కానీ హర్యానా కానీ పంజాబ్ చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా కల్టివేషన్ అనేది జరుగుతుంది. అంటే ప్యాడీ కానీ వీట్ కానీ ఎక్కువ కల్టివేషన్ జరుగుతుంది. ఈ ప్యాడీ కానీ వీట్ కానీ ఎప్పుడైతే హార్వెస్టింగ్ అయిపోద్దు అంటే ఏంటంటే పంట అనేది చేతికి వచ్చినాక మనకి రెసిడ్యువల్ మిగులుతుంది చూస్తారు, అంటే మనకి వేస్టేజ్ మిగులుతుంది చూస్తారు. ఆ వేస్టేజ్ని అక్కడ ఉన్న ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే బర్న్ చేస్తున్నారు, అంటే కాల్ చేస్తున్నారు వేస్టేజ్. ఈ వేస్టేజ్ కాల్చడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వచ్చే స్మోక్ అనేది టాక్సిక్గా మారుతుంది. అంటే ఏంటంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఆ టాక్సిక్ అనేది ఏమవుతుందంటే క్లౌడ్స్లో ఫామ్ అయ్యి ఎక్కువ ఎయిర్ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్కడంటే మనకి ఢిల్లీలో తగ్గిపోతుంది మెయిన్గా క్వాలిటీ అనేది. ఈ క్వాలిటీ కంట్రిబ్యూషన్ అనేది ఏ స్టేట్స్ నుంచి వెళ్తుందంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి స్టబుల్ బర్నింగ్ వల్ల ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. దీని యొక్క ఈ స్టబుల్ బర్నింగ్ కానీ ఫార్మ్ ఫైర్ కానీ స్టబుల్ బర్నింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది 29% అనేది ఉండడం జరుగుతుంది. అలానే మనకి లాస్ట్ సండేలో ఎయిర్ క్వాలిటీ యొక్క ఇండెక్స్ అనేది చూసుకున్నట్లయితే ఢిల్లీ వచ్చి 416 పాయింట్స్, గురుగ్రామ్ వచ్చి 434 పాయింట్స్, అలాగే గ్రేటర్ నోయిడా వచ్చి 444 పాయింట్స్, నోయిడా వచ్చి 428 పాయింట్స్, అలాగే ఫరీదాబాద్ వచ్చి 426 పాయింట్స్ అనేది ఉండడం జరిగింది. ఈ ఇండెక్స్ అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలానే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి దీపావళి సీజన్ రావడం జరుగుతుంది. ఈ సీజన్కి అంటే 2 డేస్ మనకి 2 డేస్లో మనకి విపరీతమైన పొల్యూషన్ అనేది ఢిల్లీలో ఇంకా జనరేట్ అవుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎక్స్పర్ట్స్ వాంట్ మోర్ యూఎస్ యాక్షన్ ఆన్ ఏ క్లైమేట్. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ యూఎస్ యాక్షన్ అనేది క్లైమేట్ చేంజ్ మీద ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకి రీసెంట్గా బైడెన్ అనేది ఎలక్ట్ అవ్వడం జరిగింది అమెరికా ప్రెసిడెంట్ కింద. ఈయన మేజర్ రిఫార్మ్స్ అనేది క్లైమేట్ చేంజ్లో ఎక్కువ ఉండాలని చెప్పి ఇండియా అనేది కోరుకోవడం జరుగుతుంది. ఎందుకో చూద్దాం మనం. బైడెన్ ఏం చెప్పారంటే ప్యారిస్ ట్రీటీ అగ్రిమెంట్లో మళ్ళీ రిటర్న్ అవుతానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే అసలు ఏంటి ప్యారిస్ ట్రీటీ అగ్రిమెంట్ ఏంటో చూద్దాం మనం. 2015లో ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ట్రీటీ అనేది చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో కొన్ని కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతాయి. ఈ కంట్రీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ 2 degrees Celsius రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్. అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ టెంపరేచర్ 2 degrees Celsius అనేది పెరగడం జరుగుతుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ట్రీటీ అనేది చేసుకోవడం జరిగింది. ఈ గ్లోబల్ టెంపరేచర్ ఎందుకు పెరుగుతుందంటే మనకి మెయిన్గా క్లైమేట్ చేంజ్ వల్ల. అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోవడం, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనేవి పెరిగిపోవడం, అలాగే మోటార్ వెహికల్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చి పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ఎవ్రీ ఇయర్ 2 degrees Celsius టెంపరేచర్ అనేది మనకి పెరగడం జరుగుతుంది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్లేసియర్స్ అనేవి కరిగిపోతాయి. అంటే ఏంటంటే మంచు కొండలు ఉంటాయి కదా, అవి కరిగిపోతూ ఉంటాయి. అవి కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది మొత్తం సీస్లో వాటర్ కెపాసిటీ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఐలాండ్స్ అన్నీ సముద్రాల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి రీసెంట్గా యూఎస్ అనేది ఈ డీల్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అన్నవారు ఈ డీల్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండియా ఏమనుకుంటుందంటే బైడెన్ ఎలక్ట్ అయ్యారు కదా, ఆయన మళ్ళీ ఈ డ్రీల్లోకి రావడం జరుగుతుంది. ఈ ఎమిషన్ యొక్క టార్గెట్ ఏంటో చూద్దాం మనం. సెవరల్ డెవలప్డ్ కంట్రీస్ అనేది ఈ ట్రీటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదంటే యునైటెడ్ కింగ్డమ్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఈ డీల్లో కమిట్ అవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్, అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి జీరో ఉండాలి 2020 కల్లా. అలానే ఇందులో చైనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే యూఎస్ అనేది లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్. అంటే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్లో ఎక్కువగా ఎమిట్ అయ్యేది యూఎస్ నుంచి ఎమిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే యూఎస్ నుంచి ఎక్కువ గ్యాసెస్ అనేది ఎమిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బైడెన్ ఏం చెప్పారంటే రీసెంట్ ఎలక్షన్స్లో బైడెన్కి వచ్చే ఓట్స్ అన్నీ ఎక్కువ క్లైమేట్ చేంజ్, అంటే క్లైమేట్ చేంజ్ ఇష్టపడే వాళ్ళే బైడెన్కి ఎక్కువ అమెరికాలో ఓట్ వేయడం జరిగింది. ఎక్కువ యూత్ అనేది ఈ క్లైమేట్ చేంజ్ మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది అమెరికాలో. వీళ్ళందరూ ఏం చేశారంటే బైడెన్కి ఓట్ చేయడం జరిగింది.
సో ఇండియా యొక్క సిచ్యువేషన్ ఏంటో మనం చూద్దాం. సో ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ దట్ ఇట్ వాస్ డూయింగ్ మోర్ దెన్ ఫెయిర్ షేర్ టు అవాయిడ్ అచీవింగ్ ప్యారిస్ టార్గెట్స్ అండ్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో అదర్ డెవలప్డ్ కంట్రీస్ కన్నా చూసుకున్నట్లయితే ఇండియా ఎక్కువ ఇందులో ఫెయిర్గా ఉంది, అంటే తక్కువ కార్బన్ ఎమిషన్ అనేది పంపించడం జరిగింది. సో ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా ఎమిషన్ అనేది ఓల్డ్లో చూసుకుంటే ఓన్లీ 6% మాత్రం ఉంది. అలానే ఇండియా అనేది నేచర్ని ఈజీగా కేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ట్రీస్, అంటే మనం ఎక్కువ మొక్కల్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ లాగా హరితవారం, సో అలాగే మనకి ఎక్కువగా మొక్కల్ని ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి కార్బన్ ఎమిషన్ అనేది తక్కువ అవుతుంది. ఇండియా 6% షేర్ మాత్రం ఉంది. అలానే మనం BS4 స్టాండర్డ్స్ వెహికల్స్ యూస్ చేయడం, అలాగే ల్యాండ్ రిస్టోరేషను, సో ఇలాంటి పథకాలు, అలాగే ఫారెస్ట్ని పెంచడం, ఇలాంటి చేయడం వల్ల ఇండియాలో షేర్ అనేది 6% మాత్రం ఉంది. సో మనం ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, సో బైడెన్ వచ్చారు కదా, సో బైడెన్ రావడం వల్ల ఆయన అడ్మినిస్ట్రేషన్లో క్లైమేట్ చేంజ్కి ఏమైనా మార్పులు తీసుకురావడం జరుగుతుందేమో చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే హర్యానా సీఎం లిఫ్ట్స్ ద బ్యాన్ ఆన్ ద క్రాకర్స్. మనం రీసెంట్గా చూసినట్లయితే హర్యానా గవర్నమెంట్ ఏం చేసిందంటే క్రాకర్స్ మీద బ్యాన్ అనేది విధించడం జరిగింది. బట్ ఏమైందంటే హర్యానా సీఎం లేటెస్ట్గా దానికి కొన్ని రిలాక్సేషన్స్ చేయడం జరిగింది. సో ఓన్లీ 2 hours మాత్రమే దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి క్రాకర్స్తో అని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే అకార్డింగ్ టు ద ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది మనకి. ఈ హర్యానాలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ అనేది ఢిల్లీకి కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో దీనివల్ల ఏం చేసిందంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది కొన్ని ఆర్డర్స్ అనేది జారీ చేయడం జరిగింది. సో పొల్యూషన్ తగ్గించడానికి క్రాకర్స్ అనేది తగ్గించడం జరిగింది. సో ఈ డిసిషన్ అనేది రివాక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న క్రాకర్స్ అమ్మే వాళ్ళకి ఒక మంచి న్యూస్లా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన ఆధారం ఈ క్రాకర్స్ మీద ఆధారపడి ఉంది. సో నెక్స్ట్ కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు అయితే ఈ యొక్క ఆర్డర్ని వ్యతిరేకించడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ డిస్కస్ చేసినట్లయితే ఫైనల్లీ ఏ గ్రేట్ బనియాన్ ట్రీ బ్రీత్స్ నార్మల్. సో ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లల మర్రి అనే ఒక బనియాన్ ట్రీ తెలంగాణలో ఉండడం జరిగింది. సో ఈ బనియాన్ ట్రీ అనేది మళ్ళీ సీడ్స్ మళ్ళీ లీవ్స్ అనేది జర్మినేట్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రీ యొక్క మన లైఫ్ అనేది మనం చూద్దాం. సో ఈ ట్రీ యొక్క ఏజ్ వచ్చి 700 years. సో దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ట్రీ ఆన్ ద ప్లానెట్. అలానే ఇది ఒక 1/2 acre మొత్తం సరౌండ్ అయ్యి ఉంటుంది ఈ ట్రీ. సో ఈ ట్రీ అనేది మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి 4 kilometers దూరంలో ఉండడం జరుగుతుంది. సో మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ట్రీ అనేది డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. అంటే ఏంటంటే అక్కడ ఉన్న టూరిస్ట్ వల్ల కానీ ఆ ట్రీని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఏమైందంటే ఆ ట్రీ యొక్క ఏరియా అనేది డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. సో మనకి 2017లో అక్కడ ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేశారంటే ఆ ట్రీ మీద క్లోరోఫాయిల్ అని చెప్పి క్లోరోపైరోఫాస్ అని చెప్పి ఒక కెమికల్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో ఈ కెమికల్ అన్ని లీవ్స్ మీద స్ప్రెడ్ చేయడం జరిగింది. బట్ ఏమైందంటే ఈ 2017 స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. సో అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఆ ట్రీ యొక్క బ్రాంచెస్ని డ్రిల్ చేసి ఆ బ్రాంచెస్లో ఒక సెలైన్ డ్రిప్స్ అనే బాటిల్స్ చుట్టూరు పెట్టి దాంతో డిప్ చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ గ్రీన్ షూట్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మళ్ళీ పాత లీవ్స్ అన్ని రిమూవ్ అయ్యి మళ్ళీ కొత్త లీవ్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రీ అనేది స్ప్రౌట్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఒక ఆర్గానిక్ మెథడ్లో దీన్ని మనం స్ప్రౌట్ చేయడం జరిగింది. సో ఆ ట్రీ యొక్క మెసేజ్ ఎలా అంటే ఐఎమ్ ద రివైవల్ అన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం న్యూస్ చూసుకున్నట్లయితే జో బైడెన్ ప్లెడ్జెస్ టు యునైట్ అమెరికా. సో మనం రీసెంట్గా చూసాం. సో జో బైడెన్ వచ్చి 46th అమెరికన్ 46th ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయన నిన్న ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో మనం ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. సో జో బైడెన్ ప్లెడ్జెస్ టు యునైట్ అమెరికా. సో ఆయన ఏమన్నారంటే అమెరికన్ ఒక యునైటెడ్ ఫామ్లో ఉండాలని చెప్పడం జరిగింది. అలానే డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ కోఆపరేట్ ఈచ్ అదర్. సో డెమోక్రాట్స్ మరియు రిపబ్లికన్స్ ఇద్దరు సమన్వయంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే డెమోక్రాట్స్ వచ్చి మనకి బైడెన్ పార్టీ వాళ్ళు, రిపబ్లికన్స్ వచ్చి ట్రంప్ పార్టీ వాళ్ళు. సో ఇద్దరు కోఆపరేట్ చేసుకోవాలని ఈయన చెప్పడం జరిగింది. అలాగే హీ ఆల్సో యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హూ ఓట్స్ ట్రంప్. సో ఈయన ఏమన్నారంటే ఎవరైతే ట్రంప్కి ఓట్ వేయడం జరిగిందో వాళ్ళకు కూడా నేను ప్రెసిడెంట్గా ఉంటాను, సో వాళ్ళకు కూడా డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి దెర్ ఈజ్ ఎ నో బ్లూ స్టేట్స్ అండ్ రెడ్ స్టేట్స్ ఇన్ అమెరికా, దెర్ ఈజ్ ఓన్లీ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ ఏమన్నారంటే ఆయన బ్లూ స్టేట్స్ కానీ రెడ్ స్టేట్ కానీ సపరేట్గా ఉండవు, మన స్టేట్లో ఉండేది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మాత్రం అన్నారు. ఇక్కడ బ్లూ స్టేట్స్ అంటే మనకి బ్లూ వచ్చి డెమోక్రటిక్ రిఫర్ చేసినట్టు, రెడ్ వచ్చి రిపబ్లికన్స్ రిఫర్ చేసినట్టు. సో ఇక్కడ మనకు అలా ఉండదు, యునైటెడ్ ఫామ్లో ఉండాలని చెప్పడం జరిగింది. సో అలాగే ఈయన మేజర్గా చూసేది ఏంటంటే ఇమిగ్రేషన్స్లో మేజర్స్ రిఫార్మ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ట్రంప్ వచ్చి H1B వీసాలను రద్దు చేయడం జరిగింది.
సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన ఇమిగ్రేషన్స్లో మేజర్ రిఫార్మ్స్ తేవాలి. అంటే ఏంటంటే మనకి 11 lakhs అంటే 11 లక్షల మంది ఇమిగ్రేషన్స్ అన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క వీసాస్ గురించి, అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ గ్రీన్ కార్డ్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకి ఇండియన్సే 5 lakh మెంబర్స్ ఉన్నారు. సో మేజర్గా ఈ పోర్షన్లో రిఫార్మ్స్ అనేవి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తులసేంద్రపురం ఎరప్ట్స్ ఇన్ జాయ్ ఓవర్ కమలాస్ విక్టరీ. సో మనం చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నిన్న కమలా హ్యారిస్ అనేది వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో కమలా హ్యారిస్ వచ్చి ఇండో ఆఫ్రికన్ అమెరికన్. సో కమలా హ్యారిస్ వాళ్ళ మదర్ వచ్చి చెన్నైకి చెందిన వ్యక్తి. సో అక్కడ చెన్నైలో తులసేంద్రపురం అనే విలేజ్లో కమలా హ్యారిస్ యొక్క హోమ్ టౌన్. సో అక్కడ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే మన రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని కొన్ని బ్లేమ్ చేయడం జరిగింది. సో దేనివల్ల అంటే మనకి డిమానిటైజేషన్ జరిగి 4 years అయ్యింది. అంటే ఏంటంటే నోట్లు రద్దు చేసి మనకి 4 years అయ్యింది. సో మన నరేంద్ర మోడీ నోట్లు ఎందుకు రద్దు చేశారంటే ఈయన కరప్షన్ తగ్గించడానికి, అలాగే బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి, అలానే ఇంక్రీజ్ ట్యాక్స్ కాంప్లికెన్సీ అంటే ట్యాక్స్ని పెంచడానికి, అలాగే ఎకానమీని ఒక ఫార్మలైజేషన్లో తీసుకురావడానికి మోడీ గారు ఏం చేశారంటే నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది. సో రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఎలిగేషన్స్ చేశారంటే దీనివల్ల ఎక్కువ పేద ప్రజలు నష్టపోయారని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎక్కువ వాళ్ళు సంపాదించిన డబ్బుల కోసం బ్యాంక్ లైన్లో నిలబడడం జరిగింది. సో ఇది ఒక అన్వాంటెడ్ డిసిజన్ అని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ హసన్ రౌహానీ గారు ఏం చెప్పారంటే యుఎస్ గవర్నమెంట్ మస్ట్ మేక్ అప్ ఫర్ పాస్ట్ మిస్టేక్స్. అంటే ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ అనేది తను ఇరాన్తో చేసిన పాస్ట్ మిస్టేక్స్ని కంపన్సేషన్ చేయడానికి ఇది కరెక్ట్ టైము. ఎందుకంటే లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ప్రెస్టీజియస్ న్యూక్లియర్ డీల్ నుంచి, అంటే ప్రెస్టీజ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వెనుదొరిగారు. అలానే నెక్స్ట్ ఏం చేశారంటే సమ్ శాంక్షన్స్ అనేది వేయడం జరిగింది. అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ అనేది కొన్ని బ్యాన్స్ అనేది చేయడం జరిగింది. సో యుఎస్ అడ్మినిస్ట్రేషన్స్ అనేది ఇరాన్కి చాలా హార్మ్ఫుల్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం మన ఇరాన్ థగ్స్ ఫోర్స్ అంటే ఏంటంటే క్వాసిమ్ సొలైమానీని ట్రంప్ చంపడం జరిగింది. సో ఇవన్నిటికి కంపెన్సేషన్ చేసే టైం అనేది బైడెన్కి వచ్చింది. ఆయన ఈజీగా ఇప్పుడు న్యూక్లియర్ డీల్లో రిటర్న్ అవ్వాలని చెప్పి ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రౌహానీ అనేది కోరుకోవడం జరిగింది.